బిగ్ బాస్ స్టేజ్ మీదకి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ సందడి చేస్తున్నారని చెప్పాలి. ఇక ఇది తరుణంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి రీతు కోసం అఖిల్ సతక్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. ఇక ఇందులో భాగంగానే అఖిల్ సతక్ రీతు గురించి మాట్లాడుతూ, రీతు గేమ్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు, ముఖ్యంగా నువ్వు చేసుకునే డిఫెన్స్ అయితే చాలా బాగుంది. సో నీ గేమ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో. నీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే గనక, నువ్వు హౌస్లోకి వెళ్ళింది నీ గేమ్ కోసమే, పక్క వాళ్ళ కోసం కాదు, కొంచెం పక్క వాళ్ళ కోసం. అదే నేను ఎవరి కోసం చెప్తున్నాను అనేది నీకు అర్థమై ఉంటుంది కదా. వాళ్ళ కోసం నువ్వు నీ ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటావు అంటూ రీతుకి చెప్పుకొచ్చారు. ఇక అలాగే బర్నీ గారి దగ్గరికి వచ్చి, బర్నీ గారు మీరు గేమ్ పరంగా బాగా ఆడుతున్నప్పటికీ కూడా కొన్ని బాండింగ్స్ మధ్యన ఉండిపోతున్నారంటూ ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే ఆ బాండింగ్స్ అన్న మాట ఎవరు ముందుగా ఎత్తారు అండ్ అలాగే ఎందుకు ముందు లేనిది బాండింగ్స్ ఇప్పుడు అంటున్నారనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో అది ఎప్పటి నుంచి బాండింగ్ అనే పదం మీకు వినిపిస్తుందో ఆ బాండింగ్ ని మీరు కట్ చేసుకుంటే బాగుంటుంది, అంటే దివ్యకి దూరంగా ఉండండి అంటూ హింట్ ఇస్తున్నాడు అఖిల్ సతక్. ఇక తనుజ దగ్గరికి వచ్చి, తనుజ ఆల్రెడీ నువ్వు నాకు తెలుసు, గేమ్ వైజ్ గా చూసుకుంటే హౌస్ లో అందరికన్నా బ్రిలియంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వనే చెప్తాను. నువ్వు గేమ్ ఆడే విధానం, మాట్లాడే విధానం అండ్ హౌస్ లో ఉండే తీరు, ముఖ్యంగా నీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో నువ్వు ఇంకాస్త ఎమోషనల్ అవ్వకుండా నీ గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి. నిన్ను చాలా మంది ట్రిగ్గర్ చేయడానికి చూస్తారు, సో నువ్వు ట్రిగ్గర్ అవ్వద్దు. ఎందుకంటే నాకు సార్ చెప్పినట్టు నువ్వు ఇప్పటి వరకు చాలా కష్టపడి వచ్చావు. సో నువ్వు ఎక్కడన్నా చిన్న మిస్టేక్ చేస్తే ఎప్పుడెప్పుడు నిన్ను తొక్కేద్దామా అంటూ అవతల వాళ్ళ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి నేను చెప్పేది ఎందుకు అంటున్నాను అనేది మైండ్లో పెట్టుకొని ఆలోచించుకో. కానీ ఖచ్చితంగా నువ్వు విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటూ తనుజకి చెప్పుకొచ్చాడు అఖిల్ సతక్. ఇక ఇందులో భాగంగానే దివ్య దగ్గరికి వచ్చి, దివ్య గారు మీరు గేమ్ వేర్స్ చూసుకుంటే చాలా బాగా ఆడతారు, కానీ కొన్ని విషయాల్లో అనవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. అలా జోక్యం చేసుకుండా మీరు పర్సనల్గా ఎవరిని అటాక్ చేయకుండా మీ గేమ్ మీద ఫోకస్ పెట్టుకుంటే మీరు కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉంచేలా చేస్తారు ఆడియన్స్. ఒకవేళ కాదు నాకు ఇదే బాగుంది అనుకుంటే మీరు ఆల్రెడీ రిలీజ్ అయిపోయారు కదా, నేను ఫ్యామిలీ వీక్ కూడా హౌస్లోకి వచ్చేసారు, సో నేను వెళ్ళిపోయినా పర్వాలేదని చెప్పేసి, సో అది మరి మీ ఇష్టం అంటూ అఖిల్ సతక్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసారు. సో ఫైనల్ గా అఖిల్ సతక్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి, కరెక్టా కాదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.